హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జీటీటీ. ముందుగా మా డిస్క్లైమర్ అయితే ఒకసారి చూసేయండి. మేము సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కాదు. అలాగే ఈ వీడియోలో చెప్పే కంటెంట్ మొత్తం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. సో ఎక్సెల్ బేస్డ్ ఆప్షన్స్ ట్రేడింగ్ సిస్టమ్ ఈ సిరీస్లో భాగంగా ఇది పార్ట్ 4. సో ఈ వీడియోలో ఏంటంటే నేను జిరోదా ఏపీఐ యూస్ చేసి ఈ ఎక్సెల్ అనేది డెవలప్ చేయడం జరిగింది. సో ఫస్ట్ అసలు జిరోదా ఏపీఐకి ఎలా కనెక్ట్ అవ్వాలి, దాని తర్వాత యాక్సెస్ టోకెన్ జనరేట్ చేసుకొని ఇక్కడ అప్డేట్ చేసిన తర్వాత ఈ టూల్ని యూస్ చేసుకొని మనం ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేస్తాము అన్నీ క్లియర్గా చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనం జిరోదా ఏపీఐకి అయితే కనెక్ట్ అవుదాం. ఫస్ట్ ఈ లాగిన్ లింక్ని కాపీ చేసుకుని బ్రౌజర్లో పేస్ట్ చేయాలి. ఇప్పుడు మనకి జిరోదా లాగిన్ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ మన జిరోదా పాస్వర్డ్ ఇవ్వాలి. నేను టీఓటీపీ మెథడ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు టీఓటీపీ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో మీరు ఓటీపీ యూజ్ చేస్తుంటే ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి. సో టీఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రిక్వెస్ట్ టోకెన్ అనేది జనరేట్ అవుతుంది. ఈ రిక్వెస్ట్ టోకెన్ని యూజ్ చేసి మనం యాక్సెస్ టోకెన్ అయితే జనరేట్ చేసుకుంటాము. ఒక చిన్న కమాండ్ ప్రాంప్ట్ ఉంది. ఆ కమాండ్ ప్రాంప్ట్ని యూజ్ చేసి మనం యాక్సెస్ టోకెన్ అనేది జనరేట్ చేసుకోవాలి. నేను ఒకసారి యాక్సెస్ టోకెన్ జనరేట్ చేస్తాను. యాక్సెస్ టోకెన్ అయితే జనరేట్ చేసుకున్నాను. అది ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఒకసారి పేస్ట్ చేసిన తర్వాత సేవ్ అనేది చేయాలి. సో తర్వాత స్టెప్ ఈ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం ఈరోజు ట్రేడ్ చేయడానికి ఏవైతే ఆప్షన్ స్ట్రైక్ ప్రైసెస్ నిఫ్టీ సెన్సెక్స్ ఇవి ఇక్కడ అప్డేట్ చేసుకున్నామో అవి ఒకసారి మనకి చేంజ్ చేసుకోవాల్సి ఉంటే చేంజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు సెన్సెక్స్ వచ్చేసి 78,340 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 78,400 సిఈ ఓకే, 78,600 పిఈ తీసుకుంటాను. సో ఇక్కడ కూడా 78,400 సిఈ అప్డేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ 78,600 పి అనేది స్ట్రైక్ ప్రైస్ అప్డేట్ చేశాను. ఈ 3 వచ్చేసి మనకి లైవ్ డేటాలో చార్ట్స్కి యూజ్ అవుతాయి అనమాట. ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్స్ని బేస్ చేసుకుని మనకి చార్ట్స్ అనేవి అప్డేట్ అవుతాయి. సో ఇప్పుడు నేను ఇన్పుట్స్ అయితే అప్డేట్ చేసుకున్నాను. సో ఎక్సెల్ షీట్ అయితే రిఫ్రెష్ అయింది. ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇంటర్వెల్ నేను 1 మినిట్ తీసుకున్నాను, కానీ మీరు 3 మినిట్ 5 మినిట్ మీకు ఏది సూటబుల్ అయితే అది ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి ఈ 3 టేబుల్స్లో. తర్వాత ఇప్పుడు మనం లైవ్ డేటా మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూసినట్లయితే నిన్న నేను ట్రేడ్ చేసిన డేటా ఇక్కడ అవైలబుల్ ఉంది. సో దీన్ని ఒకసారి నేను క్లియర్ డేటా మ్యాక్రో బటన్ మీద క్లిక్ చేసి క్లియర్ చేస్తున్నాను. సో ఇప్పుడు యాజ్ పర్ సెబీ ఐపీ వైట్ లిస్టింగ్ మ్యాండేటరీ చేసింది కాబట్టి నేను ఒకసారి నా స్టాటిక్ ఐపీ అనేది కరెక్ట్ ఉందో లేదో చెక్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను నా స్టాటిక్ ఐపీని చెక్ చేసుకోవడానికి కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఇక్కడ ఐపీ కాన్ఫిగ్ అనే కమాండ్ అయితే టైప్ చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు నా ఐపీ v6 అడ్రస్ వచ్చింది. ఇది నేను జిరోదా ఐపీ వైట్ లిస్టింగ్ బాక్స్లో ప్రొవైడ్ చేసిన ఐపీ సేమా కాదా అనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటాను.
దానికోసం నేను జిరోదా పేజ్కి వెళ్తున్నాను. డెవలపర్ పేజ్లో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాను. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టుగా నేను జిరోదా డెవలపర్ పేజ్లో ప్రొఫైల్ యాక్సెస్ చేశాను. ఇక్కడ ఐపీ వైట్ లిస్ట్ బాక్స్లో ఉన్న ఐపీ నా సిస్టమ్ ఐపీ కాన్ఫిగ్ కమాండ్ ఇచ్చి రన్ చేసిన తర్వాత వచ్చిన IPv6 అడ్రస్ సేమో కాదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నాను. సో ఈ రెండు సేమ్ అడ్రస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను నా ఎక్సెల్ టూల్ యూస్ చేసి ఆర్డర్స్ అనేది ప్లేస్ చేయొచ్చు. సో కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాను. సో ఇప్పుడు మనం లైవ్ డేటా షీట్లోకి వద్దాము. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనం క్లియర్ డేటా మీద క్లిక్ చేయాలి. సో ఒకసారి క్లియర్ డేటా మీద క్లిక్ చేస్తున్నాను. ఆ తర్వాత స్టార్ట్ ఆల్గో బటన్ మీద క్లిక్ చేయాలి. మీరు చూడొచ్చు ఇక్కడ షీట్ అయితే రన్ అవటం స్టార్ట్ అయింది. సో ఫస్ట్ టైం కాబట్టి ఒక 1 మినిట్ అలా టైం తీసుకుంటుంది రన్ అవడానికి. సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి మనం ఈ టూల్ అనేది రన్ చేయొచ్చు. సో ఒకసారి ఇది రన్ అయిన తర్వాత నేను ఆర్డర్ కూడా ప్లేస్ చేసి చూపిస్తున్నాను. సో చూడొచ్చు మీరు ఇక్కడ ప్రైసెస్ అనేవి అప్డేట్ అవుతున్నాయి. సో మీరు చూడొచ్చు ప్రైసెస్ అనేవి లైవ్లో అప్డేట్ అవుతున్నాయి. ఎవ్రీ 2 to 3 సెకండ్స్కి ప్రైసెస్ అనేవి అప్డేట్ అవుతాయి. చూడొచ్చు ఇక్కడ మీరు. సో ఇప్పుడు నేనైతే క్వాంటిటీ అనేది ఆటోమేట్ చేసాను. సో ఇది NFO:నిఫ్టీ అంటే కనుక నిఫ్టీ రిలేటెడ్ లాట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. BFO:సెన్సెక్స్ అని అంటే కనుక సెన్సెక్స్ రిలేటెడ్ క్వాంటిటీ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. మీరు మోర్ దాన్ 1 లాట్ కనుక ట్రేడ్ చేస్తుంటే ఇక్కడ ఇచ్చిన ఈ బాక్స్లో మీ క్వాంటిటీ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. సో నేనైతే 1 లాట్తో ట్రేడ్ చేస్తున్నాను కాబట్టి 1 లాట్ రిలేటెడ్ క్వాంటిటీస్ అయితే ఇక్కడ ఎంటర్ చేశాను. సో ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఏ స్ట్రైక్ ప్రైస్ మనం ట్రేడ్ చేయాలనేది చూసుకోవాలి. సో ఇది 78,600 సెన్సెక్స్ PE నేను ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రైస్ వచ్చేసి 350 ఎంటర్ చేశాను. 350కి వెళ్తే కనుక ఈ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు వన్స్ ప్రైస్ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆర్డర్ అనేది ప్లేస్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంట్రీ డన్ అని చెప్పేసి వచ్చింది యాక్షన్. ఇక్కడ ఆర్డర్ ID వచ్చేసింది మనకి. సో ఇక ట్రైల్ SL P&L ఈ వన్స్ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి ఇవి అప్డేట్ అవుతాం స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో మీన్వైల్ ఇక్కడ ఆర్డర్ బుక్లో మీరు ఆర్డర్ అనేది ప్లేస్ అయినట్టు చూడొచ్చు. అలాగే ట్రేడ్స్లోకి వచ్చేస్తే ట్రేడ్ అనేది ఇంకా ప్లేస్ అవ్వలేదన్నమాట. పొజిషన్స్ కూడా ప్రజెంట్ ఏం లేవు కాబట్టి బ్లాంక్ ఉంటుంది. సో ఈ విధంగా మనం మన జియో ఫైబర్ యూజ్ చేస్తున్న వాళ్ళకి ఈ ఫ్రీగా స్టాటిక్ IP అనేది మనం జిరోదా ప్రొఫైల్ పేజ్లో డెవలపర్ పేజ్లో లాగిన్ అయ్యి అక్కడ IP వైట్ లిస్ట్ అనేది చేసుకోవచ్చు. స్టాటిక్ IP కోసం ఎక్స్ట్రా మనీ అయితే ఏమి స్పెండ్ చేయాల్సిన పని లేదు. ఇది ప్రైస్ అయితే డౌన్ సైడ్ వెళ్తుంది. నేను 350 ఇచ్చాను కానీ ప్రజెంట్ 360 ఉందన్నమాట. సో 350 కనుక రీచ్ అయితే ఈ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఈ టూల్ని యూజ్ చేసి జస్ట్ బై ప్రైస్ కానీ సెల్ ప్రైస్ కానీ ఎంటర్ చేస్తే చాలన్నమాట. ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి ఇక్కడ SL ఆర్డర్ అనేది ఆటోమేటిక్గా నెక్స్ట్ 20 to 30 సెకండ్స్లోనే ప్లేస్ అయిపోతుంది. తర్వాత ట్రైల్ SL ఇవన్నీ మనం ఇక్కడ ట్రైల్ SL మ్యాక్రో బటన్ యూజ్ చేసి ట్రైల్ చేసుకోవచ్చు ఎవ్రీ 10 పాయింట్స్కి. లేదంటే మనం ఏదైతే డిజైర్డ్ నెంబర్ ఉందో ట్రైల్ SLకి ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయొచ్చు అనమాట. సో లైవ్లో ప్రాఫిట్ అండ్ లాస్ చూడొచ్చు. తర్వాత మన పొజిషన్స్ అన్నీ కూడా ఈ పొజిషన్స్ బాక్స్లో చూసుకోవచ్చు. సో టూల్ అనేది
మేము ఒక ట్రేడర్ కోసం డెవలప్ చేసామనమాట. ట్రేడర్ ఆప్షన్స్ ట్రేడ్ చేస్తుంటే ఎంత స్పీడ్‌గా ప్రైస్‌ని క్యాష్ చేస్తే అంత స్పీడ్‌గా ప్రాఫిట్స్ అనేది తీసుకోగలుగుతాడు. సో, ఇంకా మీరు ఇక్కడ సెన్సెక్స్ చార్ట్ చూడొచ్చు. అలాగే నిఫ్టీ ఓఐ చార్ట్ ఏం చెప్తుందనేది కూడా చూడొచ్చు. ఇవి ఎవ్రీ 1 మినిట్‌కి అప్డేట్ అవుతాయి ఈ చార్ట్స్. సో, ఇక్కడ సెన్సెక్స్ సిఈ, సెన్సెక్స్ పీఈ చార్ట్ కూడా చూడొచ్చు. ఈ నిఫ్టీ ఓఐ చార్ట్ మాత్రం ఎవ్రీ 5 మినిట్స్‌కి ఒకసారి అప్డేట్ అవుతది. ఇది మనకి ఎలా హెల్ప్ అవుతుందంటే, ఇప్పుడు బిగ్ ప్లేయర్స్ కాల్ రైటింగ్ చేస్తున్నారా, పుట్ రైటింగ్ చేస్తున్నారా అనేది మనం దీన్ని బేస్ చేసి స్టడీ చేయొచ్చనమాట. లేదా అనాలిసిస్ చేయొచ్చు. సో, ఆ విధంగా ప్రైస్ ఎటు సైడ్ మూవ్ అవుతుందనేది కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ప్రైస్ అయితే 337 దగ్గరకొచ్చింది. సో, మేబీ ఎగ్జిక్యూట్ అవ్వచ్చు అనుకుంటున్నాను. చూద్దాం కొంసేపు వెయిట్ చేసి. ఎందుకంటే మార్కెట్ ఫాల్ అవుతుంది. అందులోను ఈరోజు థర్స్‌డే సెన్సెక్స్ ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి ప్రైసెస్ అనేవి చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతాయి. సో, ఇక్కడ మీరు చూడొచ్చు మనం బై ప్రైస్ ఎంటర్ చేయగానే మన స్టాప్ లాస్ అనేది ఆటోమేటిక్‌గా ఆ రోలో వచ్చేసింది. టార్గెట్ కూడా వచ్చేసింది. ఇవి ఎలా వచ్చినాయి అంటే ఇక్కడ మనం ఎస్ఎల్ పర్సెంటేజ్, టార్గెట్ పర్సెంటేజ్ ఇవి ఇచ్చాం కదా! దీని బేసిస్ మీద వచ్చినాయి. ఇవి మరీ 25 పాయింట్సే ఉంది కాబట్టి నేను కొంచెం ఇది 15%కి చేంజ్ చేస్తాను. సో, ఇప్పుడు ఒక 50 పాయింట్స్ వచ్చింది ఎస్ఎల్. సో, ఇది 25% వరకి నేను అప్డేట్ చేస్తున్నాను. సో, మనం ట్రయల్ కూడా చేసుకోవచ్చు. సో, మా ఫ్రెండ్ ఒకతను ఏం సజెస్ట్ చేశాడంటే ఎస్ఎల్ టార్గెట్ పర్సెంటేజెస్ కాకుండా స్టాటిక్ నెంబర్స్ కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి సజెస్ట్ చేశాడు. సో, నేను ఈ వీక్‌లో ఆ ఆప్షన్ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేందుకు ట్రై చేస్తాను. సో, ఫిక్స్డ్ పాయింట్స్ అంటే ఎస్ఎల్ 50 పాయింట్స్, టార్గెట్ 100 పాయింట్స్ అలా నెంబర్ ఎంటర్ చేసే విధంగా ఆప్షన్ అయితే అడిగాడనమాట. సో, చూసారు కదా ఎంత ఈజీగా ఉందో టూల్ అనేది. జస్ట్ మనం బై ప్రైస్ ఎంటర్ చేస్తే చాలు మిగతా మొత్తం ఎక్సెలే చూసుకుంటదనమాట. సో, మనం స్టాటిక్ ఐపీ రిక్వైర్మెంట్‌ని సాటిస్ఫై చేసాము. అలాగే ఈ ట్రేడింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవడానికి ఈ టూల్ అనేది ఎలా హెల్ప్ అవుతుందో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ప్రైస్ 326 దగ్గరుంది. సో, మార్నింగ్ అయితే మంచి మూవ్ వచ్చింది. అప్పుడు నేను కొంచెం షీట్ అప్డేట్ చేస్తా ఉన్నాను. సో, ఆ ట్రేడ్ అయితే క్యాప్చర్ చేయలేదనమాట. సో, ఈ ఈ షి ఈ టూల్ అనేది ఇంకా డెవలప్‌మెంట్ స్టేజ్‌లోనే ఉంది. స్లోగా అన్ని ఆప్షన్స్ అనేది తీసుకొచ్చి అందరికీ అవైలబుల్ అయ్యే విధంగా చూపిస్తాను. సో, ప్రైస్ అనేది కన్సాలిడేట్ అవుతుంది. ఇండెక్స్ కూడా కన్సాలిడేట్ అవుతుంది. అందువల్ల ఆప్షన్ ప్రైస్‌లో మూవ్‌మెంట్ అనేది రాలేదు. కొంచెం డౌన్ సైడ్‌కెళ్ళింది. సో, ఇంకా మనం ఇక్కడ టైమర్ చూడొచ్చు. అలాగే మన యూజర్ ఐడీ, ఫండ్స్ ఎంతున్నయి, మన నేమ్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ ఒక 1 పేజ్‌లోనే చూసుకోవచ్చనమాట. సో, బేస్డ్ ఆన్ మై ఎక్స్‌పీరియన్స్ ఒక ట్రేడర్‌కి డీటెయిల్స్ ఏం కావాలి, డేటా ఏది ఉంటే బాగుంటది అనేది మొత్తం నేనే ఆలోచించి ఈ టూల్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ చార్ట్‌లో కూడా చూడొచ్చు. ఒక ఇంట్రాడే ట్రేడర్ ప్రైస్ డైరెక్షన్ అనేది తెలుసుకోవాలి కాబట్టి ఈఎంఏ లైన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే 34 ఎస్ఎంఏ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. సో, ఇవి మీరు ఆప్షన్ ప్రైస్‌లో కూడా చూడొచ్చు. ఆప్షన్ చార్ట్‌లో కూడా ఈఎంఏ అండ్ 34 ఎస్ఎంఏ లైన్స్ అనేది చూడొచ్చు.
సో ప్రైస్ కొంచెం కన్సాలిడేట్ అవుతుంది కాబట్టి పెద్దగా మూవ్‌మెంట్ అయితే లేదు. బట్ ఈ టూల్ యొక్క మెయిన్ పర్పస్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం జస్ట్ బై ప్రైస్ ఆర్ సెల్ ప్రైస్ ఎంటర్ చేసినట్టయితే స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ఇవన్నీ ఆటోమేటిక్‌గా ఎక్సెలే హ్యాండిల్ చేస్తది. మనం చేయాల్సిందల్లా ఈ టూల్‌ని డైలీ మార్నింగ్ బిఫోర్ మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి రెడీగా పెట్టుకొని మనం స్టార్ట్ ఆల్గో మ్యాక్రో బటన్ మీద క్లిక్ చేసినట్టయితే టూల్ అనేది రన్ అవుతూ ఉంటది. అలాగే మనం ఇక్కడ ఏవైతే ఇన్‌పుట్స్ ఉన్నాయో అవి చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ యూజర్ గైడ్ ట్యాబ్‌లోకొచ్చేసి ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 78,300 పీఈ ఉంది. సో మన ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ అయినట్టుంది. ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూడొచ్చు ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయింది. 350 ప్రైసు. ఇక్కడ P&L అనేది అప్డేట్ అవుతుంది. మనకి ట్రేడ్స్ ట్యాబ్‌లో కూడా ట్రేడ్ అనేది వచ్చేసింది. సో బై ప్రైస్ 350 బై సైడ్ ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. ఆర్డర్ ఐడి 5376 లాస్ట్‌లో. మనం ప్లేస్ చేసిన ఆర్డర్ ఐడి కూడా 5376. సో ఈ విధంగా ఈజీగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చనమాట. సో ఇక్కడ పొజిషన్స్‌లో కూడా మనకి డేటా అయితే వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఎస్ఎల్ ట్రయల్ కూడా చేసుకోవచ్చు. ప్రైస్ అనేది 373 దగ్గరికెళ్ళింది. సో ట్రైలింగ్ అయితే ఇష్యూ ఉన్నట్టుంది. నేను మాన్యువల్‌గా చేస్తాను. ఇది ఒకటి ఫిక్స్ చేయాలి చూసి. ప్రెజెంట్ అయితే చూడొచ్చు మీరు 700 ప్రాఫిట్ రన్ అవుతుంది. సో నేను పొజిషన్స్‌లోకెళ్ళి సో ట్రేడ్ అయితే ఎగ్జిట్ అయిపోయాను. సో ఒకసారి ఇక్కడ మనము ట్రేడ్స్‌లో చూద్దాము. ఇక్కడ చూడొచ్చు మీరు 373 ప్రైసు. సో లైవ్ డేటాలో మనకి ఈ డీటెయిల్స్ అనేది ప్రాపర్‌గా అప్డేట్ అవ్వట్లేదు. సో ఇవి ట్రైలింగ్ ఎస్ఎల్, ట్రైల్ ఎస్ఎల్ బటన్ ఒకటి వర్క్ అవ్వట్లేదు. ఇదొకటి చెక్ చేయాలి. ఎస్ఎల్ ఆర్డర్ ఐడి ప్లేస్ అవ్వలేదు లైవ్‌లో. ఇదొకటి చెక్ చేయాలి. P&L కూడా ఇవి ఫిక్స్ అయితే ఆటోమేటిక్‌గా అప్డేట్ అవుతాయి. ఇక్కడైతే మీరు చూడొచ్చు P&L 246 రూపీస్ చూపిస్తుంది. కానీ నాకు వచ్చిన ప్రాఫిట్ వచ్చేసి 465 రూపీస్. అది జస్ట్ నెక్స్ట్ అప్డేట్‌లో ఇది రిఫ్రెష్ అవుతది. ఇదిగో చూడండి. ట్రేడ్ క్లోజ్ అయిపోయింది. నాకు వచ్చిన ప్రాఫిట్ వచ్చేసి 465 రూపీస్. సో ఈ విధంగా ఈ టూల్‌ని నేను ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ ఫిక్స్ చేసుకుంటూ, అప్డేట్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. సో అందుకే డైలీ వీడియోస్ చేయడానికి ఒక్కోసారి కుదురుతుంది, ఒక్కోసారి కుదరట్లేదు. ఇవన్నీ నేను నిన్న ఫిక్స్ చేశాను. కానీ ఎందుకో ఏదో చిన్న లాజిక్ మిస్ అవ్వడం వల్ల ఎస్ఎల్ ఆర్డర్ ఐడి ప్లేస్ అవ్వలేదు. ట్రైల్ ఎస్ఎల్ అనేది కూడా వర్క్ అవ్వట్లేదు. సో ఇవి ఒకసారి చెక్ చేసి నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ ఇస్తాను. సో మన కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్‌ని లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.